నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. అమెరికా ఎలక్షన్స్లో ట్రంప్ అలాగే కమల్ హరీష్ మధ్యన హోరాహోరీగా డిబేట్ అయితే జరుగుతుంది. సో అసలు ఈ డిబేట్ అంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గురించే ప్రస్తావన వస్తున్నట్లు తెలుస్తుంది. అసలు అమెరికా ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు ప్రస్తావన వస్తుంది అన్న విషయంపై మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్ రాబోతున్నాయి. అక్కడ చూసుకున్నట్లయితే కమల్ హరీష్ అలాగే ట్రంప్ మధ్యన మంచి హోరాహోరీగా డిబేట్ జరుగుతున్నట్లు మనం వార్తల్లో అయితే చూస్తున్నాము. సో వీరిద్దరి మధ్యన ఘర్షణ ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి టాపిక్స్ ఎక్కువగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డికి అమెరికా ఎలక్షన్స్కి సంబంధం ఏంటి? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి డిబేట్ని కనుక చూస్తే కనుక హోరాహోరీగా జరుగుతుంది. ప్రపంచం మొత్తం కూడా కమలా హ్యారిస్ ట్రంప్ మధ్య జరుగుతున్నటువంటి డిబేట్ వైపు అందరూ చూస్తున్నటువంటి సమయంలో తెలుగు ప్రజలు ఆ డిబేట్ని కనుక చూస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా అనేటువంటి భావన కలిగేలాగా సబ్జెక్టు ఉంది అక్కడ. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే అక్కడ కమలా హ్యారిస్ అలాగే ట్రంప్ మధ్య జరిగినటువంటి డిబేట్లో కమలా హ్యారిస్ మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు విధానపరమైనటువంటి ఆరోపణలు కమలా హ్యారిస్ చేసి పైచేయిగా నిలిచారు. ఎలా పైచేయిగా నిలిచారంటే కమలా హ్యారిస్ ట్రంప్ మీద ఉన్నటువంటి కేసుల గురించి, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో, న్యాయపరమైనటువంటి వివాదాల్లో ఇరుక్కున్నటువంటి, న్యాయపరమైనటువంటి విచారణ ఎదుర్కొంటున్నటువంటి ట్రంప్ రాజకీయాలకు అనర్హుడు అని చెప్పి కమలా హ్యారిస్ ప్రస్తావించారు. ఓకే, దాంతో ఆయన డిఫెండ్లో పడిపోయాడు. ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి కేసులు లైంగిక వేధింపుల కేసులు అనేక ఉన్నాయి. దాంతోపాటు వైట్ హౌస్ మీద దాడి చేయించినటువంటి కేసు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. రాజద్రోహం కేసు కూడా ఉంది ఆయన మీద. సో ఇలాంటి అంటే అక్కడ రాజద్రోహం అనరు, వాళ్ళ పరిభాషలో వాళ్ళ లీగల్ టెర్మినాలజీ వేరే ఉంటుంది. సో ఆయన మీద ఈ వైట్ హౌస్ మీద దాడి చేయించినటువంటి కేసు కూడా ఉంది. ప్లస్ లైంగికంగా మహిళల్ని వేధించినటువంటి కేసులు అనేక ఉన్నాయి. ఆ కేసులు ఆల్రెడీ నడుస్తున్నాయి, కోర్టులో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి కోర్టుల్లో కేసులను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, నేరాలు చేసి కోర్టు మెట్లెక్కి కోర్టులకు సంజాయిషి చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి రాజకీయాలకి అర్హత లేదు అని చెప్పి కమలా హ్యారిస్ చేసినటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలకి ఉక్కిరిబిక్కిరైపోయాడు ట్రంప్. అంటే ఏ దేశంలో అయినా సరే నేరాలను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, నేర నేపథ్యంలో కోర్టుల్లో కేసులను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు అనేది కమలా హ్యారిస్ యొక్క ఒపీనియన్. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఇద్దరి మధ్య డిబేట్ నడుస్తున్నప్పుడు చూస్తున్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఇది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారా ఏంటి వీళ్ళిద్దరూ అనేది అనిపిస్తుంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులు, సిబిఐ కేసులు దాదాపుగా 22 కేసులు, 23 కేసులు ఎదుర్కొంటున్నాడు. ఆయన కిట్ బ్రోకర్ కింద దాదాపు 30,000 కోట్ల రూపాయలు దోచేశాడు అని చెప్పేసి ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు. ఇప్పటికి 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి కేసు నడుస్తుంది. బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇంకా ట్రంప్ మేలు, ట్రంప్ అరెస్ట్ కాలే, జైల్లోకి పోలా. ట్రంప్ అరెస్ట్ అయ్యి జైల్లోకి పోలేదు, కేసులు ఎదుర్కొంటున్నాడు, కోర్టుల్లో ఆయన ఫేస్ చేస్తున్నాడు. కోర్టులో అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన కోర్టులు చివాట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ట్రంప్కి. కానీ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా జైలు జీవితం గడిపించాడు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించి ఒకసారి నాకు ఛాన్స్ ఇవ్వండి ముఖ్యమంత్రి అంటే ఇచ్చారు. ఇచ్చి 5 సంవత్సరాల పరిపాలన చూశారు వాళ్ళు. చూసిన తర్వాత 2024లో 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసి ఆయన బాబు నువ్వు మాకు అవసరం లేదు, నువ్వేంటో మాకు తెలిసిపోయింది అని చెప్పి ఒక తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి కేసులు అనేకం ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రులకు కానీ ఏ పొలిటీషియన్కి కానీ అన్ని కేసులు ఉండవు. ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. మళ్ళీ కొత్త కేసులు ఇప్పుడు మైనింగ్కి సంబంధించి కానీ లిక్కర్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ బెయిల్ మీద ఉన్నాడు. ప్లస్ బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇన్ని నేరపరమైనటువంటి అంశాలు, ఇన్ని నేరాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళ గురించే వాళ్ళిద్దరి మధ్య డిబేట్ నడుస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ అలాగే కమలా హ్యారిస్ మధ్య డిబేట్ అంటేనే ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎందుకంటే అమెరికా ఎలక్షన్స్ అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. అమెరికా
తీసుకునే నిర్ణయాలను బట్టి ఆయా దేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. అందుకే అక్కడ రాబోయేటువంటి ఎన్నికల్లో నవంబర్ 5వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఎవరు పై చేయిగా నిలవబోతున్నారు అనేది ముందుగానే అక్కడ ఉండేటువంటి సర్వే సంస్థలు ఈ డిబేట్స్ ద్వారా అంచనా వేస్తుంటాయి. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి డిబేట్లో ఫిలడెల్ఫియాలో జరిగింది, అమెరికాలో. ఆ ఫిలడెల్ఫియాలో జరిగినటువంటి ఆ డిబేట్లో వీళ్ళిద్దరి మధ్య ఓరాహోరీ డిబేట్ బాగా నడిచింది. ఏది విదేశాంగ విధానం మీద కానీ, లేదా అమెరికాకు సంబంధించినటువంటి అంశాల మీద కానీ, తర్వాత ఈ ప్రెగ్నెన్సీ విషయంలో కానీ, ఇలా రకరకాల ఇష్యూస్లో నడిచింది. తర్వాత వార్, రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో కానీ, ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి కానీ, వీటన్నిటి గురించి చర్చ జరిగింది వాళ్ళ మధ్య. చర్చ జరిగినప్పుడు ప్రతి అంశంలో కూడా కమలా హ్యారిస్ పై చేయిగా నిలుస్తూ వచ్చారు. ఆయన కూడా ధీటైనటువంటి సమాధానం చెప్తూ కమలా హ్యారిస్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే కమలా హ్యారిస్ ఆవిడ మీద చేసినటువంటి దాడిని ఎదుర్కోవడానికి ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని ప్రస్తావించారు. సో ఆ కేసులు పైగా ఈవిడ బేసికల్గా ఆమె న్యాయవాది, అడ్వకేటు కమలా హ్యారిస్. దాంతో ఆయన మీద ఉన్నటువంటి కేసుల వివరాలన్నింటినీ చెప్తుంటే ఆయన డిఫెండ్లో పడిపోయారు. సో దాంతో ఈ డిబేట్లో కమలా హ్యారిస్ పై చేయిగా నిలిచింది. ప్రజలు ఆదరించారు. 65% ప్రజలు కమలా హ్యారిస్కి మొగ్గు చూపారు అని చెప్పి లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. కమలా హ్యారిస్ ఎక్కడ పై చేయిగా నిలిచారంటే ఈ కేసుల విషయంలో, ట్రంప్ మీద ఉన్నటువంటి కేసుల విషయం ఒక్కోటి మొత్తం వివరిస్తూ, ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ అయితే అమెరికా వెనక్కి వెళ్ళిపోతుంది, అమెరికా వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే తనని గెలిపించండి అని చెప్పి ఆమె ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో తన విజన్ని ఆవిష్కరించింది. రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో, లేదంటే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఆమెకి పదవి ఇస్తే అమెరికాకి ఏం చేస్తామనేటువంటి ఒక విజన్ని ఆవిష్కరించింది అమెరికా ప్రజల ముందు, ప్రపంచ ప్రజల ముందు. అదే ట్రంప్ ఈమెను పర్సనల్గా టార్గెట్ చేశారు. అలాంటి సందర్భంలో ఈ పర్సనల్గా ఆవిడ కూడా టార్గెట్ చేసింది, పర్సనల్గా నేరారోపణలు మొత్తం తీసింది. దాంతో ఒక్కసారిగా నివిరిపోయారు, ఇన్ని కేసులు ఉన్నాయా ట్రంప్ మీద అని. ప్రజలకు తెలుసు, కానీ ఆ లా టెర్మినాలజీలో చెప్పేటువంటి నైపుణ్యం కమలా హ్యారిస్కి ఉంది. పైగా ఇన్ని నేరాలు ఉన్నటువంటి లీడర్ని ఎన్నుకుంటే అమెరికా వెనక్కిపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని బలంగా ఓటర్ల మధ్యకి తీసుకెళ్ళగలిగింది. అందుకే 65% ఈమె పక్క సర్వే ఉంది, 65%. అంటే ఆల్మోస్ట్ ట్రంప్ కన్నా ఎక్కువ 15% ఎక్కువగా లీడ్లో ఉంది ఆవిడ. సో ఈ లీడ్ని బట్టే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి డిబేట్, దాంట్లో ఉండేటువంటి పర్టికులర్గా ఉండేటువంటి అంశాన్ని, లీగల్ అంశాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సంబంధించి కూడా ఇలాంటి కేసులు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి మీద కూడా ట్రంప్ కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. ఆయన మీద అయితే లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి, అవి తప్ప అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. బహుశా అలాంటి కేసులు కూడా ఉండి ఉంటాయి, అవి పెట్టడానికి ఎవరు ధైర్యం చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అనుచరులు అందరూ కూడా, వాళ్ళ అనుచరులకు సంబంధించి అన్నీ కూడా ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులే కదా, అన్నీ కూడా వస్తుంది. సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య డిబేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు కనుక చూస్తే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి కనుక వర్తింపజేస్తే, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నటువంటి నేరారోపణలను కనుక వర్తింపజేస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఓటు వేసే అవకాశం లేదు అన్నట్టుగా ఆ డిబేట్ ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా నాకు 39% ఉంది, నేను బలమైన నాయకుడిని అని చెప్తున్నారు. ఆ 39% ఆ డిబేట్ చూడాలి. ఇది ట్రంప్ కమలా హ్యారిస్ మధ్య నడిచినటువంటి డిబేట్ని ఖచ్చితంగా చూడాలి. వాళ్ళు చూసిన తర్వాత కనీసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనకు అవసరమా కాదా అని నిర్ణయించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.